ఇవాళ మన ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇచ్చేసారు మార్నింగ్ న్యూస్కి. కాసేపట్లో వెంకటరెడ్డి గారు జాయిన్ అవుతారు మనతో పాటు. ఆయన వచ్చిండు, ఆల్రెడీ ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే మళ్ళీ ఆయన అనుకున్నారు, ఆయన కాదు, మా వెంకటరెడ్డి అలాగున్నాడు. ఇరాయి ఒకసారి కనిపించిపోయాయి. అడుగుడు ఒక్కసారి అడుగుడు అడుగుడు. ఇక మా వెంకటరెడ్డి గారు ఎట్లున్నారో చూడు. బరాబర్ ఉంటాడు, బరాబర్ ఉన్నాడు. చూసిరా మా వెంకటరెడ్డి గారిని? ఏం పేరే? బ్రహ్మయ్య. బ్రహ్మయ్య. ఏడుంటుంది? ఎంజి కాలేదు. ఎంజి కాలేదు, నల్గొండనే. నల్లవల్లే. వస్తా పోతా చూస్తుంటే ఆయనని ఎప్పుడన్నా చూస్తున్నా కానీ ఇంకా నేను దేవి దగ్గరికి పోలేదు. అంత పెద్ద మన ఇల్లు చేస్తున్నా. ఆయన పెద్దేంగా, అది చాలా చిన్నోడే గాని, నీకంటే చిన్నోడే, అన్నిట్లలో చిన్నోడే గాని నేనేమంటున్నా, సేమ్ నీ లెక్కనే ఉన్నాడు ఆయన కూడా. ఇక నా లెక్క ఉన్నాడు బట్టి ఆయన ఆ లెక్క ఉన్నాడు బట్టి నా సేమ్ అదే బట్టి నాకు ఎజికాల కాడ నేను ఆడ కుండలు అమ్ముతుంటే ఒక కారులో వచ్చి చూసిండు. ఎవరు? ఓళ్ళు ఇక పూట తీస్తుంటే నేను నాకు కూడా ఏదో తింటున్నాను, నేను అంతే. నాకు కూడా తింటాడు సాయంత్రం తింటుండే. మాట కూడా నువ్వు కూడా ఆయనకు దగ్గర ఉంటావు, ఆయన పెద్దగా అర్థం కాదు, జర ఇట్లే ఇట్లే ఉంటాయి అనగా నేను ఇక తినుకుంటేనే ఇక అంకుల్ అంకుల్ అండి ఏంది జర మంచిగా ఉండవా ఇక పూట కూర్చున్నాడు. ఎందుకే పూట అంటే చేయము వెంకరెడ్డి లెక్క ఉండవు చేయమని అన్నాడు. అంటే సరే గుంజుకో అని ఇక తీసుకున్నాంటే ఇక దగ్గరికి వచ్చింది. దగ్గర వచ్చి నా దగ్గర పూట గుంజుకున్నాక నువ్వు ఎక్కడ ఉంటాడు మరి ఆ జూమ్ బోర్డు నేను ఉండేది ఆ ఏజీ కలర్ కుండలు అమ్ముకుంటాను నేను. ఇంకా గింత మా కుమరాలో బిడ్డవు. కుమరాలే మీ కుమరాలేనే. ఇక నేను ఇట్లా ఏడుంటాడు ఆ జూమ్ బలే ఏడు కిరాయికే ఉంటాను అన్న. ఇక నా ఇది ఒక వెంకరెడ్డి సార్ నాకు. ఆయన వెంకరెడ్డి కూడా కిరాయికి ఉంటున్నట్టు ఆడ. ఇదొక్క నాకు సహాయం చేస్తే నాకు అందరికి వచ్చి నాకు మాడికి ఇస్తే వెంకరెడ్డి కట్టించింది. అది కట్టించింది, అది నాకు ఒక చేతి నాకు ఇస్తే జీవితున్నాక నా బతుకున్నాక బతుకు అనుకొని దాన్ని నీకు లేదా మడిగే మనకి ఇప్పుడు అలాగే వచ్చి అన్నీ ఉన్నా. ఇప్పుడు వెంకరెడ్డి కలిసిన అలాగే వచ్చినాయి నేను అన్నీ కుండలు పొడలు అనేది. వెంకరెడ్డిని ఎప్పుడన్నా కలిసినావా? ఇప్పుడు ఎప్పుడు కలవే సార్, ఎప్పుడు కలవలే, ఎప్పుడు కలవలే. సేమ్ ఎట్లా ఉన్నాడు కామెంట్ లో తెలియజేయండి. మా బ్రహ్మయ్య గారు ఎట్లా ఎట్లా అనిపిస్తుంది? మన నేను ఎప్పుడు ఆయన సార్ని కలవే గిడనివాడు. ఇది చూపిద్దాం. అసలు వెంకరెడ్డి గారు ఆయన గెలిపించింది మేమే, మీరే. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇద్దరు వెంకరెడ్డిలు అన్నట్టు ఇప్పుడు నల్గొండకు. ఇక వాళ్ళు ఏమంటే ఇప్పుడు నల్గొండ లేడు, పెద్ద వెంకరెడ్డి చిన్న వెంకరెడ్డి అంటున్నారు. పెద్ద వెంకరెడ్డి చిన్న వెంకరెడ్డి. ఇక మీ ఇష్టం ఎట్లా పిలుచుకో. ఎస్జిటీలకు 70% ప్రమోషన్లు ఇస్తే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మిగిలేదు ఎంత బీఈడి. వీళ్ళ బాధ వీళ్ళకుంది. ఇక పేదవాళ్ళకి వెంకరెడ్డి గారిని ఎప్పుడన్నా కలవాలనేటువంటి ఆలోచన ఉండేనా? నాకు ఎన్నడూ ఆలోచన లేదు, నేను అంత పట్టించుకుని నేను ఏమన్నా మంచిగా ఉంటే వెంకరెడ్డి గెలిస్తే బాగుండు, వెంకరెడ్డి గెలిస్తే ఇదే మా పెట్టుకునేది. ఆయన కొంత మనకు నువ్వు ఇటువంటి మనిషి తెలియదు, నాకే తెలియదు లేదు. ఇక అంటే మనకు ఎందుకంటే పేదవాళ్ళకు బతికిస్తే పేరు ఉంటుంది. నువ్వు సంతోషం మాకు పంచం మా వెంకరెడ్డి గెలిచిన ఈ జాబ్ కూడా మంచి గెలిస్తే ఇంకా మాకు సంతోషం ఉంటుంది. ఒక్క నిమిషం ఫోన్ అయితే చేస్తూ సాగు, నీకు టచ్ లోకి వస్తే వస్తాడేమో ఖాళీగా ఉంటే. ఏమో చెప్పలేము, అది చెప్పలేము అని కాదు కానీ ఫోన్ రింగ్ అయితే లేదు మరి. మంచి ఇప్పుడు వెంకరెడ్డి వచ్చినాక మేము ఆయన కట్టించినాకనే మేము వాళ్ళ సెట్ అయినాం. ఇక అటు కేసీఆర్ కట్టించింది కానీ మాకు కుండలు అమ్ముతావా? నీ కుండలు అమ్ముతానే. ఏం ఇప్పుడు నమ్ముడు పోతున్నాయి, ఇప్పుడు సమ్మర్ కదా, ఇప్పుడు సీజనే. ఇప్పుడు ఏడ తెస్తావు కుండలు? ఇక విజయవాడకి పోతాం, ఇటు భువనగిరికి పోతాం, ఈ నల్గొండలకు ఉంటాయి, ఏడు ఉంటే హైదరాబాద్ ఫోన్ రింగ్ అయితే కూరటికలు అమ్ముతాం, అన్ని వస్తువులు అమ్ముతాం. అచ్చా అచ్చా. ఏది కానీ రాసిస్తాను. ఇక్కడ ఎంత ఉంటుంది కుండ ఒకటి? ఈ కుండ అంటే ఇక అప్పుడు ఎస్లా అమ్ముతుంటిరా? ఎస్లా అంటే ఏంది? వేసిన నాకు అర్థం కాదు, ఆడ చేసిన మా కాడ కుండలు మేము విజయవాడ చేసుకొస్తాం. విజయవాడ నుంచి తెస్తారా? లోడ్ ₹1,00,000 లోడ్ తీసుకొస్తాం. ఇక వాళ్ళు 160, 170 నాక వేస్తారు. ఇక మేము ఈడ 350 అటో ఇటో ఒక కుండకు 20, 10 తీసుకొని అమ్ముకుంటాం. ఇక అట్లా తీసుకొస్తాం. ఇక మాకు భూములు చిలకలు లేవు సాయి, నాకైతే ఏలు ఇదే. ఇక నెలలోకి వచ్చిన ఇళ్ళనే తీసుకొచ్చుకుని మా అత్తమ్మ కూడా ఏం చంపలేదు. ఇక అది ఇక నీ ఆ రేఖలతోనే. రైట్. మన వెంకరెడ్డి గారి స్పెషల్ ఇంటర్వ్యూ నేనే చేస్తా త్వరలో, మీకు అది వస్తుంది. సో వెంకరెడ్డి గారికి ముందు టీ తాపించండి, నేను వచ్చి కలుస్తా.